హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు అంతా కూడా నేను బ్లింకిట్లో వర్క్ చేస్తాను. బ్లింకిట్లో వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి, ఈ రైనీ సీజన్లో వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి, రైనీ సీజన్లో సర్జ్ ఎంత వస్తుంది, పర్ కిలోమీటర్కి ఎంత మనీ ఇస్తున్నారు, ఒక గంట కష్టపడితే ఎంత మనీ వస్తుంది, ఇవన్నీ క్లియర్గా మీకైతే చూపిస్తాను. ఈ రోజంతా మోస్ట్లీ 8 to 9 అవర్స్ అయితే వర్క్ చేస్తాను. ఈ 8 to 9 అవర్స్లో నేను ఎంత సంపాదించాను ఇవన్నీ మీకు చెప్తాను. స్టోర్కి రాగానే మనమైతే స్లాట్స్ బుక్ చేసుకోవాలి. స్లాట్స్ బుక్ చేసుకున్న తర్వాత దీన్ని వీళ్ళు గిగ్స్ అంటున్నారు. గిగ్స్ బుక్ చేసుకుని మనం ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం చూడండి, 6:45 అయింది. ఓకేనా, బ్లింకిట్ యాప్ ఓపెన్ చేస్తున్నా. గిగ్స్ ఇక్కడ థర్డ్ వన్, దీనిపైన ట్యాప్ చేసి మనం ముందు గిగ్స్ బుక్ చేసుకోవాలి. ఈరోజు డేట్ 28. ఏదో ట్రైనింగ్ వీడియో వస్తుంది. బ్లింకిట్లో కొన్ని అప్డేట్స్ వచ్చాయి కాబట్టి రైడర్కి ఆ అప్డేట్ తెలియాలని చెప్పేసి ఒక చిన్న ట్రైనింగ్ వీడియో అయితే ప్లే చేస్తున్నారు. ఆ వీడియో చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మనం గిగ్స్ బుక్ చేద్దాం. 6 నుంచి 7 చూడండి. ఆల్మోస్ట్ నేను 5 గిగ్స్ బుక్ చేసిన 5 అవర్స్ చూపిస్తుంది. అంటే ఇక్కడ మాత్రం ఒక గిగ్ 1 అవరే. చూడండి, నేను 11 వరకు బుక్ చేసిన. 11 తర్వాత సిచ్యువేషన్ చూసి మళ్ళీ గిగ్స్ బుక్ చేస్తా. ఓకేనా, బుక్ నౌ. ఎస్టిమేటెడ్ పేఅవుట్ చూపిస్తుంది 300 to 430. ఓకే, గో టు ఆన్లైన్. ఆన్లైన్లోకి వెళ్ళాలంటే లోపల సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆన్లైన్లోకి అయితే వెళ్తాం. చూడండి, ఇలా ఉంటుంది. దీన్ని స్కాన్ చేయాలి. మనం లోపలికి వెళ్ళి స్కాన్ చేసుకుంటా. బ్లింకిట్ స్టోర్ లోపల రాగానే ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే మనకి ఆర్డర్ అయితే వస్తుంది. స్కాన్ చేయకపోతే ఆర్డర్ అనేది రాదు. చూద్దాం ఎంతసేపటికి ఆర్డర్ వస్తుంది అనేది. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ కూడా యాక్సెప్ట్ చేశాను. ఆర్డర్ డీటెయిల్స్ పైన టాప్లో కనిపిస్తూ ఉంటాయి. బ్లింకిట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళే మనకి పేరు పెట్టి మరీ పిలుస్తారు. ఐటమ్ పిక్ చేసుకుని రండి బ్రో అనేసి. లోపలికి వెళ్ళి ఐటమ్ రెడీ అయిన వెంటనే పిక్ చేసుకుందాం. ఇవి ర్యాక్స్. ఈ ర్యాక్స్లో వాళ్ళ ఐటమ్స్ అయితే పెడతారు. వన్స్ ఐటమ్స్ పెట్టిన తర్వాత ఏ ర్యాక్లో ఉంది ఐటమ్ అనేది మనకి మన మొబైల్ యాప్లోనే చూపిస్తూ ఉంటుంది. డైరెక్ట్ ఆ ర్యాక్లో ఉన్న ఐటమ్స్ని మనం పిక్ చేసుకుని వెళ్ళిపోవాలి. సక్సెస్ఫుల్గా ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నా. ఇప్పుడు ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ట్రిప్ స్టార్ట్ చేసిన వెంటనే చిన్న ఫీడ్బ్యాక్ అడుగుతుంది. ఐటమ్స్ అన్ని కరెక్ట్గా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారా లేదనేసి. ఓకే, నేనైతే ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు మ్యాప్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ నుంచి కస్టమర్ పెట్టిన డెలివరీ పాయింట్కి ఎంత దూరం ఉంది అనేది 1.7 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చాను. బట్ అడ్రస్ అయితే తప్పున్నట్టుంది. కస్టమర్కి కాల్ చేస్తా, ఎక్కడ ఉంది అనేది అడ్రస్ అడుగుతా. अपोजिट गली बोलो तो यही बड़ा टावर दिख रहा है, यही है सर? हाँ 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 हाँ, छोटी गली है सर. हाँ है, उधर जाना है. కస్టమర్ మాట్లాడుతున్న కాడ కట్ చేశాడు. అసలు తిట్టాలా వద్దా? లొకేషన్ అక్కడెక్కడో లోపల పెట్టిండు. ఆ టవర్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారా? అది ఐటీ టవర్. ఆడేమో ఫోన్ చేసి ఏమంటున్నాడు, సారీ ఆడి కాదు, ఆ కస్టమర్ ఫోన్ చేసి ఏమంటున్నాడు, ఈ అమెజాన్ గేట్ నెంబర్ 5 ఉందా, దీని ఆపోజిట్ గల్లీరా అంటున్నాడు. లొకేషన్ ఎక్కడో పెడతా, నన్ను ఎక్కడికో రమ్మంటున్నాడు. कौन सा सर? जेडीएम पंजाबी ढाबा. जेड पंजाबी ढाबा. ఓ ढाबा का नाना है. ఈ కొంతమంది తిక్కముండ కస్టమర్లు ఉంటారు, వాళ్ళే పెద్ద సావు వస్తుంది. ఫస్ట్ ఆర్డర్ డెలివరీ చేశాను. ఫస్ట్ ఆర్డర్లో 28 రూపాయలు అయితే వచ్చాయి. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు స్టోర్కి అయితే వెళ్ళాలి. స్టోర్కి వెళ్తే మళ్ళీ ఆర్డర్ అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ నుంచి 1.3 కిలోమీటర్స్ వెళ్ళిపోదాము. డైరెక్ట్గా బ్లింకిట్ స్టోర్కి అయితే వచ్చాను. లోపల ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేద్దాం. స్కాన్ చేస్తేనే మళ్ళీ ఆర్డర్ అయితే వస్తుంది. కొత్త వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే స్కాన్ చేయకుండా వెయిట్ చేస్తూ ఉంటారు. స్కాన్ చేయకపోతే మీకు ఆర్డర్ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తున్నాను. ఆర్డర్ ఎంతసేపు పడుతుంది అనేది. వావ్, అదిరిపోయింది. ఆర్డర్ మళ్ళీ వచ్చేసింది. ఆర్డర్ రాగానే నేను కూడా యాక్సెప్ట్ చేశాను. ఐటెం కూడా రెడీగా ప్యాక్ చేసి పెట్టేశారు. ఇక్కడ చూడండి, R3లో ఐటెం అయితే ఉంది. R3 ర్యాక్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ టాప్లో ఉంది. ఇదేనా? ఎస్, ఇదే R3. చూడండి, ఈ R3లో ఉన్న ఐటమ్స్ మనం తీసుకెళ్ళి కస్టమర్కి డెలివరీ చేయాలి. కొన్నిసార్లు ఐటమ్ పిక్ చేసుకుని ట్రిప్ స్టార్ట్ చేస్తే ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది. కొన్నిసార్లు మనం పిక్ చేసుకున్న ప్యాకెట్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తేనే ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసి ట్రిప్ అనేది స్టార్ట్ చేయండి. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ట్రిప్ స్టార్ట్ చేసిన వెంటనే ఫీడ్బ్యాక్ అడుగుతుంది. ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తారు. నావిగేషన్ చూద్దాం. ఇక్కడ నుంచి డెలివరీ పాయింట్కి ఎంత దూరం ఉందనేది. ఇక్కడ నుండి 700 మీటర్స్ అయితే చూపిస్తుంది డెలివరీ పాయింట్కి. ఈ టైంలో ఆర్డర్స్ అనేవి చాలా బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తున్నాయి. ఏది మార్నింగ్ 6:30కి అట్లా వచ్చారంటే 10-10:30 వరకు ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తాయి. ఆ టైంలో బాగా ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ
ఇందులో పాలు, పెరుగు, ఇంకా కొత్తిమీర, పాలకూర అన్నీ ఉన్నాయి. ఈ కవర్ చిరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలామంది బ్లింకిట్ బ్యాగ్ తేకుండా వర్క్ చేస్తారు. బ్లింకిట్ బ్యాగ్ తెచ్చుకోండి. ఈ ఐటమ్స్ బ్లింకిట్ బ్యాగ్లో వేసుకొని ఐటమ్ క్యారీ చేయండి. సేఫ్ సైడ్ ఉంటే బెటర్ కదా, చిరిగిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డెలివరీ పాయింట్కి అయితే వచ్చేసాను. ఇక్కడ కనిపిస్తున్నాయో పెద్ద పెద్ద టవర్స్, అపార్ట్మెంట్స్. ఇందులోకి వెళ్ళి డెలివరీ చేయాలి. లొకేషన్కి రాగానే మార్క్ క్యాష్ డెలివరీ అని కస్టమర్కి నోటిఫికేషన్ ఇవ్వండి. డైరెక్ట్గా సెక్యూరిటీ గేట్కి వెళ్ళి ఎంట్రీ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ బ్లాక్కి వెళ్ళాలనుకున్నారు, ఏ ఫ్లాట్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఎంట్రీ చేస్తే లోపల ఉన్న కస్టమర్ మనకి అప్రూవల్ ఇస్తారు, లోపలికి వెళ్ళిపోవచ్చు. మొత్తానికి అప్రూవల్ వచ్చింది. నేను వెళ్ళాల్సింది డి బ్లాక్. ఈ బ్లాక్ ఎక్కడుందని సెక్యూరిటీకి అడిగితే ఆయననే చెప్పారు. ఎలా వెళ్ళాలో తెలియకపోతే సెక్యూరిటీ వాళ్ళకి అడగండి, వాళ్ళు చెప్తారు మీకు. మేము కొంచెం కిందకి చింపండి, అది చూసుకోండి మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నా దగ్గర ఉండే మెటీరియల్ కస్టమర్కి అయితే డెలివరీ చేశాను. ఇప్పుడు ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఈ ట్రిప్లో నాకు 21 రూపీస్ ఎర్నింగ్స్ వచ్చాయి. నేను ట్రావెల్ చేసింది 730 మీటర్స్. ఇక్కడ నుండి మళ్ళీ స్టోర్కి ఖాళీగానే వెళ్ళాలి. స్టోర్కి వెళ్ళినందుకు మళ్ళీ ఎక్స్ట్రా మనీ మనకి ఏమీ ఇవ్వరు. ఓకేనా, మళ్ళీ స్టోర్కి అయితే వచ్చేసాను. స్టోర్కి రాగానే లోపలికి వెళ్ళి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఐటమ్ తెచ్చుకుంటాను. కొన్నిసారి ఎక్కువ ఐటమ్స్ కూడా వస్తాయి, అన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ కార్డు కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తా. అన్ని ఐటమ్స్ ఉన్నాయా లేదని ముందే చెక్ చేసుకున్నా. అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఆర్డర్ పిక్డ్, ఐటమ్ నీట్గా ఇచ్చారా లేదని. ఓకే, సబ్మిట్. 1.2 కిలోమీటర్ మాత్రమే చూపిస్తుంది ఇక్కడ నుంచి. బ్లింకిట్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఒకటే డౌట్ ఉంటుంది. ఈ బ్లింకిట్లో వచ్చిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వేర్ హౌస్లో మనమే ఐటమ్స్ ప్యాక్ చేసుకోవాలా అని అడుగుతూ ఉంటారు. మీరు వెళ్ళి ఐటమ్స్ ప్యాక్ చేయాల్సిన అవసరం లేదు. బ్లింకిట్లో పిక్కర్స్ అండ్ ప్యాకర్స్ ఉంటారు. వాళ్ళు ఐటమ్స్ని నీట్గా ప్యాక్ చేసి ర్యాక్లో పెడతారు. వాళ్ళ ర్యాక్లో పెట్టిన ఐటమ్స్ని మనం కస్టమర్కి డెలివరీ చేయాలి. ఇంకొకటి, బ్లింకిట్లో ఫుడ్ ఆర్డర్స్ వస్తాయా అని అడుగుతున్నారు. బ్లింకిట్లో ఫుడ్ ఆర్డర్స్ అనేవి రావు. ఓకేనా. ఇంకొకటి, నేను జొమాటోలో వర్క్ చేయాలనుకుంటున్నాను, అట్ ది సేమ్ టైం బ్లింకిట్లో కూడా వర్క్ చేయాలనుకుంటున్నాను అంటున్నారు. లేదు, ఏదో ఒకే యాప్లో మాత్రమే వర్క్ చేయగలరు. ఎందుకంటే బ్లింకిట్, జొమాటో రెండు ఒకటే కంపెనీవి, డివైడ్ అయ్యాయి. ఫుడ్ ఆర్డర్ కోసం జొమాటో, గ్రాసరీ కోసం బ్లింకిట్ యాప్ని వీళ్ళు లాంచ్ చేశారు. ఈ బ్లింకిట్లో ఎలా జాయిన్ అవ్వాలి అని నన్ను అడుగుతూ ఉంటారు. మీలాంటి వాళ్ళ కోసమే ఉపయోగపడే ఒక వీడియో చేశాను. ఇంట్లోనే ఉండి బ్లింకిట్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేసి. మీరు ఆ వీడియో చూస్తూ ఇంట్లోనే ఉండి బ్లింకిట్లో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. వీళ్ళ ఆఫీస్కి కూడా వెళ్ళనవసరం లేదు. మన ఛానల్ లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మంచి జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ బ్లింకిట్ అనేది నాట్ ఓన్లీ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కర్నూలు, ఏలూరు, నెల్లూరు, చిన్న సిటీ అయిన విజయనగరంలో కూడా ఈ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది. మీ ఏరియాలో కూడా ఈ బ్లింకిట్ సర్వీస్ అవైలబుల్గా ఉంటే వర్క్ చేయండి. ఒక వారం పాటు వర్క్ చేయండి. నచ్చితే కంటిన్యూ చేయండి, నచ్చలేదా మానేయండి. మిమ్మల్ని ఎవ్వరూ అడిగే వాళ్ళు ఉండరు. ఇంట్లోనే ఉండి ఖాళీగా టైంపాస్ చేసేదానికంటే ఏదో ఒక యాప్లో పని చేసుకొని ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని నా అభిప్రాయం. ఫైనల్లీ లొకేషన్కి అయితే వచ్చాను. ఈ ఐటమ్స్ 8th ఫ్లోర్ వెళ్ళి డెలివరీ చేయాలి. ఐటమ్స్ సరుకు కొంచెం ఎక్కువ ఉంది. అమ్మ, ఎక్కడ చిరిగిపోతే ఒక టెన్షన్. వెళ్ళి ఇచ్చేద్దాం. సక్సెస్ఫుల్గా ఈ ఆర్డర్ కూడా డెలివరీ చేశాను. ఈ ఆర్డర్ అనేది ఫినిష్ చేస్తాను. యాక్చువల్లీ కస్టమర్ దగ్గర ఆర్డర్ ఫినిష్ చేయాలి, బట్ నేను మీకు చూపించాలని అక్కడైతే ఆర్డర్ ఫినిష్ చేయలేదు. ఇక్కడైతే ఆర్డర్ ఫినిష్ చేస్తాను. డెలివరీ ఎస్ 24 రూపీస్. మనం ట్రావెల్ చేసింది 1.2 కిలోమీటర్. 1.2 కిలోమీటర్కి 24 రూపీస్. ఏంటన్నా అప్పటి నుంచి 20 రూపాయల ఆర్డర్లు, 30 రూపాయల ఆర్డర్లు మాత్రమే కంప్లీట్ చేస్తున్నాం. 100 రూపాయల ఆర్డర్లు, 200 రూపాయల ఆర్డర్లు ఇక్కడ రావా అని నన్ను అడగచ్చు. ఈ బ్లింకిట్లో అలాంటి ఆర్డర్స్ అనేవి రావు. ఎందుకంటే వితిన్ 4 కిలోమీటర్ రేడియేషన్స్లో మాత్రమే మనం వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ 45 నుంచి 60 రూపీస్ ఆర్డర్లు అయితే రావచ్చు. 20 రూపాయల ఆర్డర్లు, 30 రూపాయల ఆర్డర్లే ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఇది బ్లింకిట్ కాబట్టి. ఫైనల్లీ డెలివరీ పాయింట్కి అయితే వచ్చాను. యాక్చువల్లీ ఇంకా ఆర్డర్ పడలేదు ఏంట్రా ప్రెస్టీజ్ ఐఫీల్డ్స్ అనుకున్నా. ఈ లోపలికి వెళ్ళి బయట రావాలంటే ఎలా లేదన్నా 10-15 నిమిషాలు లాస్ అయిపోతుంది. వెళ్దాం. ముందైతే ఎంట్రీ చేసుకోవాలి. మొత్తానికి అయితే ఎంట్రీ చేసుకున్నా. ఈ చిన్న టోకెన్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్ సెక్యూరిటీ గేట్ దగ్గర చూపించి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ పని వేగంగా అయిపోతుంది. కొత్త పోజాలు అయితే మంత్రాలు చదవడానికి ఎంత ఇబ్బంది పడతారో మనం కూడా అంతే. కొత్తగా ఈ డెలివరీ ఫీల్డ్కి వచ్చామంటే ఎక్కడ ఎంట్రీ చేసుకోవాలి, ఇందులో ఏ టవర్ ఎక్కడ ఉంది, బీ టవర్ ఎక్కడ ఉంది వెతకడానికే సగం టైం అయిపోతుంది. సక్సెస్ఫుల్గా ఈ ఆర్డర్ అయితే డెలివరీ చేశాను. ఈ ఆర్డర్లో మనకు వచ్చింది 45 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. నేను ట్రావెల్ చేసింది 3.5 కిలోమీటర్, ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్కి 45 రూపీస్ ఎర్నింగ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి అయితే వెళ్ళాలి. స్టోర్కి వెళ్తేనే ఆర్డర్ అయితే పడుతుంది. ఇక్కడి నుంచి స్టోర్కి అయితే వెళ్ళిపోదాం. మరి ఓన్లీ ఎర్నింగ్స్ అయినా బ్రో 3.5 కిలోమీటర్కి 45 రూపీస్ ఎర్నింగ్స్ అంటే తక్కువ అని మీరు నన్ను అడగవచ్చు. ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతాయి. ఎంత ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది అనేది మీకు తర్వాత చెప్తాను. టోటల్గా ఒక
రౌండ్ ఫిగర్ అమౌంట్ అయితే మీకు చూపిస్తాను, 300, 400, 500 అనేది. ఎందుకంటే టైం వేస్ట్ చేస్తే ఎక్కువ మనీ రావు, మనకి ఎక్కువ ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేద్దాం. వీడియో అనేది కాస్త లెంతీగానే పెట్టాను, ఎందుకంటే బ్లింకిట్లో జాయిన్ అవ్వాలి అనుకునేటప్పుడు బ్లింకిట్లో ఎంత మనీ వస్తాయి, ఎలా వర్క్ చేయాలి, వర్క్ ఎంత హార్డ్గా ఉంటుంది అనేది మీకు తెలియాలి. ఇవన్నీ తెలియాలి అనుకుంటే వీడియో మొత్తం చూడాలి. అందుకోసమే సగం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పటి వరకు ఈ వీడియో చూశారు కాబట్టి బ్లింకిట్లో ఎలా వర్క్ చేయాలి అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైంది. ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే బ్లింకిట్లో వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి, గంటకి ఎన్ని ఆర్డర్లు కంప్లీట్ చేయొచ్చు, ఒక ఆర్డర్కి ఎంత మనీ ఇస్తారు, బేస్ పే ఎంత, దీని గురించి మీకు తెలియాలి. దీని గురించి క్లియర్గా మీకు చెప్తాను. బిలో 1 కిలోమీటర్లో మీరు ఆర్డర్ డెలివరీ చేశారంటే బేస్ పే 20 రూపీస్ నుంచి 25 రూపీస్తో వస్తుంది. బేస్ పే కాకుండా లాంగ్ ఆర్డర్ డెలివరీ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ 3 కిలోమీటర్ వెళ్ళి కస్టమర్కి మీ దగ్గర ఉండే గ్రాసరీస్ని డెలివరీ చేశారు అంటే 3 కిలోమీటర్ వెళ్ళినందుకు మీకు అరౌండ్ 40 రూపీస్ నుంచి 45 రూపీస్ అయితే వస్తుంది. యావరేజ్గా per కిలోమీటర్కి 14 రూపీస్ నుంచి 12 రూపీస్ అయితే వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ ఖాళీగా స్టోర్కి రావాలి అంటే వెళ్ళింది 3 కిలోమీటర్, రిటర్న్ వచ్చింది 3 కిలోమీటర్, 6 కిలోమీటర్కి 45 రూపాయలు డివైడెడ్ బై చేస్తే per కిలోమీటర్కి మనకి 7.5 రూపీస్ అయితే పడుతుంది. బ్లింకిట్ యాప్ మొత్తం చూశాను, నాకు ఎక్కడా కూడా రేట్ కార్డ్ అనేది కనపడలేదు. మీరు బ్లింకిట్లో వర్క్ చేస్తూ ఉంటే బేస్ పే గురించి, రేట్ కార్డ్ గురించి తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరో విషయం, వర్షం పడిందంటే ప్రతి ఆర్డర్ మీద 20 రూపీస్ నుంచి అప్ టు 50 రూపీస్ వరకు రెయిన్ చార్జ్ అనేది యాడ్ అవుతుంది. బ్లింకిట్లో వర్క్ చేసే డెలివరీ పార్ట్నర్స్ అందరూ కూడా ఎర్నింగ్స్ మీద కంటే ఎక్కువగా ఇన్సెంటివ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఇన్సెంటివ్సే దాదాపు 1000-1200 రూపాయలు అయితే వస్తాయి. మీరు 10 to 12 అవర్స్ లాగిన్లో ఉండి ఈ బ్లింకిట్లో వర్క్ చేశారంటే అప్రాక్సిమేట్లీ 1300 నుంచి 1500 రూపాయలు ఎర్నింగ్స్ అయితే మీరు సంపాదించుకోవచ్చు, ఇన్సెంటివ్స్తో కలిపి నేను చెప్పింది. ఈ ఇన్సెంటివ్స్ కూడా ప్రతి రైడర్కి చేంజ్ అవుతూ ఉంటాయి. నాకు చూపించిన ఇన్సెంటివ్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ రోజు నేను 1320 రూపాయలు సంపాదిస్తే దానికి 955 రూపాయలు ఇన్సెంటివ్ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఒకవేళ 1600 సంపాదిస్తే 1570 రూపాయలు ఇన్సెంటివ్ అయితే యాడ్ అవుతుంది. ఈ ఇన్సెంటివ్స్ ని చూసి మురిసిపోకండి. 1300 రూపాయలు ఎర్నింగ్ చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే 20 రూపాయలు 30 రూపాయల రైడ్లు ఎన్ని కంప్లీట్ చేస్తే 1300 రూపాయలు ఎర్నింగ్స్ అవుతాయి మీరే ఊహించుకోండి. అవ్వవు అని నేను చెప్పట్లేదు, అవ్వడానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి అని మాత్రమే చెప్తున్నాను. ఇకపోతే అది డైలీ ఇన్సెంటివ్, దాంతో పాటుగా వీక్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. 4410 రూపాయలు ఎర్నింగ్ చేస్తే 3370 రూపాయలు ఇన్సెంటివ్ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది మనకి. ఇక్కడ చాలా స్లాబ్స్ ఉన్నాయి చూడండి, ఎంత ఎర్నింగ్ చేస్తే ఎంత ఇన్సెంటివ్ వస్తుంది అనేది. దీన్ని బట్టి రైడర్స్ అందరూ కూడా ఫాలో అయిపోతారు. మోస్ట్లీ రైడర్స్ అందరూ కూడా 6000 రూపాయలు లేదా 7000 రూపాయలు ఎర్నింగ్ చేయడానికి అయితే ఫోకస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 6000 రూపాయలు ఎర్నింగ్ చేశారు అంటే 5500 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. ప్రతి స్టోర్లోని ఇంత ఎర్నింగ్స్ వస్తాయని నేనైతే చెప్పలేను. మీరు ఏ స్టోర్లో వర్క్ చేస్తున్నారో ఆ స్టోర్లో ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి అనే దాన్ని బట్టి మీ ఎర్నింగ్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు. స్టోర్కి రాగానే ఆర్డర్ పడింది, ఐటమ్ పిక్ చేసుకున్నా, డెలివరీ పాయింట్ చూస్తే ఇక్కడ నుంచి 3.7 కిలోమీటర్ చూపిస్తుంది. డైరెక్ట్గా డెలివరీ పాయింట్కి వెళ్ళి అక్కడ మిమ్మల్ని కలుస్తాను. మళ్ళీ గుర్తుందా, ఇంతకు ముందు ఆర్డర్ మనం ప్రిస్టీజ్ హైఫీల్డ్లో డెలివరీ చేసాం, మళ్ళీ ప్రిస్టీజ్ హైఫీల్డ్స్కి అయితే వచ్చేసాను. ఇంతకు ముందు 9th బ్లాక్కి వెళ్ళాను, ఇప్పుడు 4th బ్లాక్కి అయితే వెళ్ళాలి. ఈ ప్రిస్టీజ్ హైఫీల్డ్స్కి బ్లింకిట్లో డెలివరీ పార్ట్నర్స్కి ఏదో కనెక్షన్ ఉంది భయ్య. ప్రతిసారి ఇందులోనే ఆర్డర్స్ పడుతూ ఉంటాయి. ముందైతే లోపలికి వెళ్ళి ఎంట్రీ చేసుకుంటా, అప్రూవల్ వచ్చిన తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో మొత్తానికి టవర్ ఏ దగ్గరికి అయితే వచ్చాను, దీన్ని డెలివరీ చేయాలి. ఇక్కడే ఒక పెద్ద సమస్య అయితే వచ్చింది. సర్వీస్ లిఫ్ట్లో పైకి వెళ్ళి కిందకి రావాలని చుక్కలు కనిపిస్తాయి. సక్సెస్ఫుల్గా నా దగ్గర ఉన్న గ్రాసరీ మెటీరియల్స్ కస్టమర్కి డెలివరీ చేసి ట్రిప్ ఎంజాయ్ చేసిన. ఈ ట్రిప్లో నాకు 45 రూపీస్ ఎర్నింగ్స్ వచ్చాయి. నేను ట్రావెల్ చేసిన 3.7 కిలోమీటర్స్. నాతో పాటుగా ప్రిస్టీజ్ హైఫీల్డ్స్లోకి మా డెలివరీ పార్ట్నర్ అయితే వచ్చిండు. ఈయన కూడా బ్లింకిట్లో వర్క్ చేస్తాడు. వారానికి ఎంత మనీ వస్తున్నాయి, నెలకి ఎంత మనీ వస్తున్నాయి, ఈ బ్లింకిట్లో వర్క్ చేస్తే ప్రాఫిట్టా లాస్ అని అడుగుదాం. అన్న చెప్పండి, బ్లింకిట్లో ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? మేము 3 years అయిందన్న. 3 years నుంచి వర్క్ చేస్తున్నారా? ఓకే, డైలీ ఎంత మనీ వస్తాయి మీకు? డైలీ ఒక 1200-1300 ఈజీగా. ఓకే, అయితే అంటే ఎన్ని గంటలు పని చేయాలి మరి? ఒక 10 గంటలు 11 గంటల వరకు 1200-1300 ఈజీగా అవుతాయి. ఓకే, చాలా మంది ఏమనుకుంటారంటే 5 గంటల్లో 1000 రూపాయలు వస్తాయి. 6 గంటలు లేదు రాదు, అట్లా ఏం లేదు. చూసారా, 6 గంటల్లో 1000 రూపాయలు, 5 గంటల్లో 1000 రూపాయలు రావు. ఎవరు చెప్పినా మీరు నమ్మకండి, అది నిజం కదా? నిజం. ఓకే, వారం మొత్తం కష్టపడితే ఎంత మనీ వస్తాయన్న? వారం టార్గెట్ బట్టి మనము కొట్టిన ఇన్స్టిట్యూట్ అవి కలిసి వచ్చినాయి అనుకో, టార్గెట్లో ఉంటాయి. అవి 7000 అట్లా అబౌవ్ కొడితే మనకి 3000-4000 అట్లా ఇన్స్టిట్యూట్ వస్తుంది. ఇన్సెంటివ్స్ అన్ని కలిపి ఒక 11,000 దాకా వస్తాయి వారానికి ఈజీగా కొట్టుకోవచ్చు. ఓకే, 11,000 పక్కన పెడితే 10,000 అనుకున్నా సరే నెలకి 40,000 ఈజీగా. అందులో బెటర్ 10,000 పోతుంది. బెటర్ 10,000 అంటే మనకి 30,000.
ఓకే అన్న, ఒకటి ఆడ బ్లింకిట్లో మీకు ప్రాఫిట్ అనిపిస్తుందా, లాస్ అనిపిస్తుందా? ప్రాఫిట్ అనిపిస్తుంది. ప్రాఫిట్ అనిపిస్తుంది, కానీ రేట్ కార్డ్ కొంచెం రేట్ కాడ కొంచెం పెరిగితే కొంచెం బెటర్, ఎందుకంటే పెట్రోల్ ప్రైస్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి రేట్ కార్డ్ పెరిగితే బాగుంటుంది. అవును అన్న ఇంకొక క్వశ్చన్ అన్న, జెప్టో బాగుంటుందా, బ్లింకిట్ బాగుంటుందా, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ బాగుంటుందా? బ్లింకిటే బెస్ట్ అన్న. బ్లింకిటే బెస్ట్. మీకు ఎందుకు ఇదే బెస్ట్ అనిపించింది? నాకు ఇదే బెస్ట్ అంటే ఎందుకంటే కొంచెం ఫ్రీడమ్ గా ఉంటది, అంటే కొంచెం టీ షర్ట్ వేసుకున్నట్టు లేకుంటది, ఓకే, ఇబ్బంది అనేది ఏం లేదు. మళ్ళీ ఫోన్ కూడా చాలా యాప్ కూడా కొంచెం ఈజీగా ఉంది. ఓకే, అట్లా అని. సో ఇప్పుడు టీ షర్ట్ లేకపోయినా కొంచెం మీకు ఫోటో అడుగుతుంది, ఫోటో అడిగినాక ఇంకా మనం టీ షర్ట్ వేసుకొని సెల్ఫీ ఇచ్చేసేయాలి. ఓకే, సో ఇలానే ఎర్నింగ్ చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు హెల్మెట్ పెట్టుకొని ట్రై చేస్తాను, నేను చూశాను. హెల్మెట్ పెట్టుకొని ట్రై చేయండి ఇలాగే, సరేనా? చాలా మంది డెలివరీ పార్ట్నర్ హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉన్నారు కదా, రోడ్ల మీద చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. సో అందుకోసం థ్యాంక్ యూ అన్న, కలుద్దాం మళ్ళీ. ఓకేనా, రైట్. మరి బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్ మాటల్లోనే విన్నారు కదా, ఒక వారం మొత్తం కష్టపడితే ఎంత మనీ వస్తాయి, ఒక నెలంతా కష్టపడితే ఎంత మనీ వస్తాయి అనేది. నేను కూడా చాలామంది డెలివరీ పార్ట్నర్స్ని అడిగాను, అన్న మీరు వారానికి ఎంత మనీ సంపాదిస్తున్నారు, నెలకి ఎంత సంపాదిస్తున్నారని. ఒక డెలివరీ పార్ట్నర్ నెలకి 50,000 సంపాదిస్తున్నారు, మరో డెలివరీ పార్ట్నర్ నెలకి 30,000 సంపాదిస్తున్నారు, మరో డెలివరీ పార్ట్నర్ 25,000 సంపాదిస్తున్నారు. ఇక్కడ ఫిక్స్డ్ శాలరీ కాదు, ఇది ఫిక్స్డ్ జాబ్ కాదు. కాబట్టి ఎవరు ఎంత ఎక్కువసేపు కష్టపడితే వాళ్ళకి అంత ఎక్కువ మనీ అయితే వస్తాయి. కష్టపడే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ కష్టపడే వాళ్ళకి తక్కువ డబ్బులు వస్తాయి. 50,000 సంపాదించిన డెలివరీ పార్ట్నర్ని అడిగాను, అన్న ఈ 50,000 సంపాదించడానికి డైలీ ఎన్ని గంటలు పనిచేశారు, ఒక నెలలో లీవ్ తీసుకున్నారా లేదా అని అడిగితే, అన్న లీవ్ తీసుకున్నానన్నా, కానీ ఒక రోజులో నేను 15 గంటల నుంచి 18 గంటల వరకు ఈ బ్లింకిట్లోనే వర్క్ చేశానన్న. ఇలా వర్క్ చేస్తేనే నాకు 50,000 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయన్న. సో 50,000 రూపాయలు సంపాదించారన్న, ప్రతి నెల ఇలా చేస్తారన్నా అని అడిగితే, లేదన్నా నాకు కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేది, అందుకోసమే ఒక నెల 50,000, మరో నెల 40,000, అంటే టోటల్గా 1,00,000 2 నెలల్లో ఎర్నింగ్ చేశానన్నా అని చెప్పారు. ఆ ఎర్నింగ్స్ చూసి లిటరలీ నాకైతే మైండ్ దుబ్బింది, ఎందుకంటే అంత ఎర్నింగ్స్ బైక్ రైడర్ ఎలా సంపాదిస్తున్నారు. ఈ రోజుల్లో క్యాబ్ వాళ్ళు కూడా నెలకి 50,000-60,000 సంపాదించారంటే చుక్కలు కనబడుతున్నాయి. అలాంటిది ఈ అన్న ఒక నెలలో 50,000 సంపాదిస్తున్నాడు. యాక్చువల్లీ ఇవేవి కూడా నేను మిమ్మల్ని హైప్ చేయడానికి చెప్పట్లా, కష్టపడే వాళ్ళకి ఎర్నింగ్స్ వస్తాయని మాత్రమే చెప్తున్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఏనుగులా ఉండేవాళ్ళు ఎలకలాగా అయిపోతారు, ఎలకలాగా ఉండేవాళ్ళు అస్థి పంజరాలు అయిపోతారు. ఈ అన్న డైలీ 18 అవర్స్ లాగిన్లో ఉండి కరెక్ట్ టైంకి ఫుడ్ తినలేకపోయాడు, కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్ళలేకపోయాడు, కరెక్ట్ టైంకి పడుకొని కూడా పడుకోలేదు భయ్య. ఇలా వర్క్ చేస్తేనే ఆ డబ్బులు అయితే వచ్చాయి. ఫ్యామిలీతో టైం కూడా స్పెండ్ చేయలేకపోయాడు. అలా 18 అవర్స్ వర్క్ చేస్తేనే ఆ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. నేను ఎవరిని ఎంకరేజ్ చేయను, నేను యావరేజ్గా ఒక వారానికి 10,000 ఎర్నింగ్ చేసుకోండి సరిపోతాయి అని చెప్తాను. రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి అయితే వచ్చాను, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశాను, స్కాన్ చేసిన వెంటనే మళ్ళీ ఆర్డర్ పడింది. ఆర్డర్ రాగానే ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన, ఐటమ్ కూడా పిక్ చేసుకున్నా, ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి డ్రాప్ పాయింట్ చూస్తే 3.4 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 10 గంటలు అవుతుంది. మార్నింగ్ 7కి లాగిన్ అయ్యాం కదా, ఆల్మోస్ట్ 7 నుంచి 10, 11 వరకు ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తాయి. ఈ టైంలో ఎక్కువ మంది కూరగాయలు, ఇంట్లో పప్పులు, ఉప్పులు, వెజిటేబుల్స్ ఎక్కువగా ఆర్డర్ పెడుతుంటారు. కాబట్టి ఈ టైంలోనే లాగిన్లో ఉండండి. ఈ టైంలో పీక్ అవర్స్ కాబట్టి ఎక్కువగా ఆర్డర్స్ అయితే వస్తాయి, ఎక్కువగా సంపాదించుకునే స్కోప్ అయితే ఉంటుంది. నేనున్న ఏరియాలో 10 గంటలు దాటిందంటే ట్రాఫిక్ అనేది తక్కువైపోతుంది. 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ అనేది ఉండదు. 4 గంటల నుంచి రాత్రి 7, 7:30 వరకు ఈ ఏరియాలో మళ్ళీ ట్రాఫిక్ అనేది ఉంటుంది. బ్లింకిట్లో జాయిన్ అయ్యారంటే మీకు ఓపిక, సహనం అనేది ఉండాలి. ట్రాఫిక్ గోల, ఇంకొకటి కస్టమర్లతో ఇబ్బంది. కొన్ని అపార్ట్మెంట్లో లిఫ్ట్లు ఉండవు, 3rd ఫ్లోరు 4th ఫ్లోరు నడిచి వెళ్ళాలి. కొన్ని అపార్ట్మెంట్లో లిఫ్ట్స్ ఉంటాయి, బట్ సర్వీస్ లిఫ్ట్లో మనం వెళ్ళాలి. ఆ సర్వీస్ లిఫ్ట్ అనేది 30 ఫ్లోర్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ రావాలంటే 10 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి డైరెక్ట్గా సెక్యూరిటీ గేట్ దగ్గరికి వెళ్ళామంటే, ఆ లోపలికి వెళ్ళాలంటే ఆ సెక్యూరిటీ గేట్ పర్మిషన్ తీసుకోవాలి, ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 5-10 నిమిషాలు లేట్ అవుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళాము అంటే అక్కడ 10 టవర్లు అయితే ఉంటాయి. మనకు కావాల్సిన టవర్ ఎక్కడుందో వెతికి వెళ్ళాలంటే టైం అంతా అక్కడ ఇంకా లాస్ అవుతూ ఉంటుంది. కొత్తగా బ్లింకిట్లో కానీ జెప్టోలో కానీ జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ వీక్ 7,000 వస్తుంది. ఆ పక్కన సీనియర్ డ్రైవర్కి 10,000, 12,000 అయితే వస్తాయి. వాళ్ళ ఎర్నింగ్ చూసి వీళ్ళు కుళ్ళుకి వాడికి అంత వస్తుంది, నాకు రావట్లేదు ఏంటి అని ఆలోచిస్తారు. మీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏ టవర్కి ఎలా వెళ్ళాలో తెలియదు, కంప్లీట్గా గూగుల్ మ్యాప్నే ఫాలో అవుతారు. గూగుల్ మ్యాప్ లేకపోతే మీరు వెళ్ళలేరు. అలాంటప్పుడు మీకు ఎలా ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి? మీరు ఫస్ట్ వీక్లో 15,000 టార్గెట్ పెట్టుకోకండి. 7,000 రూపాయలు ఎర్నింగ్ చేయాలని అనుకోండి. 7,000 ఫినిష్ అయ్యిందా, నెక్స్ట్ వీక్ మరో 1,000 రూపాయలు పెంచండి, 8,000కి వెళ్ళండి. అలా కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పోతే మీకే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఫైనల్లీ నేను వెళ్ళాల్సిన టవర్ దగ్గర అయితే వచ్చేసాను. నా దగ్గర ఉన్న ఈ చిన్న గ్రాసరీ ఐటమ్స్ అయితే డెలివరీ చేయాలి. టవర్ 4 దగ్గర అయితే ఉన్నాను. ఈ టవర్ 4 లోపలికి వెళ్ళి ఐటమ్ అయితే డెలివరీ చేయాలి. సర్వీస్ లిఫ్ట్ ఎంత రష్గా ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఇప్పుడైతే 18th ఫ్లోర్కి అయితే వచ్చాను. ఈ 18th ఫ్లోర్ రావడానికి చుక్కలు కనిపించాయి, ఎందుకంటే చాలామంది అయితే ఉన్నారు.
ఆగి 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 అయితే వచ్చింది. ఈ బ్లింకిట్లో వర్క్ చేస్తే ఒక రోజుకి ఎంత పెట్రోల్ పోతుంది అని అడుగుతున్నారు. ఒక రోజుకి 200 నుంచి 250 రూపాయలు పెట్రోల్ అయితే పోతుంది. అంతకంటే తక్కువ కూడా పోవచ్చు. డిపెండ్స్ ఆన్ మీరు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నారు అనేది. మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు ఒక 1500 రూపాయలు ఎర్నింగ్ చేయాలనుకుంటే 120 నుంచి 100 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి. విత్ ఇన్సెంటివ్స్ యాడ్ అవుతాయి కాబట్టి, ఓకేనా. మీరు ఒక గంటకి 2 లేదా 3 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేయొచ్చు. పెద్ద ఆర్డర్లు వచ్చాయంటే 2 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇంకొకటి, చాలా చాలా హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఈ ట్రాఫిక్ నుండి బయటపడాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఈ ట్రాఫిక్లోనే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మీ దగ్గర బైక్ ఉంటే ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఒకవేళ స్కూటీ ఉంటే ఈ ట్రాఫిక్లో ఇంకా తక్కువ మైలేజ్ అయితే వస్తుంది. బట్ స్కూటీ ఉంటే గ్రాసరీ ఐటమ్స్ని క్యారీ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు బైక్తో బ్లింకిట్లో కానీ, జెప్టోలో కానీ, ఇన్స్టామార్ట్లో కానీ వర్క్ చేస్తూ ఉంటే ఐటమ్స్ క్యారీ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. ప్రతిసారి బ్యాగ్ని క్యారీ చేయాల్సి వస్తుంది. ఫైనల్లీ స్టోర్కి వచ్చాను. ఆర్డర్ పడిన వెంటనే ఆర్డర్ పిక్ చేసుకుంటా. మొత్తానికి ఒక ఐటమ్ అయితే పిక్ చేసుకున్నా. ఒక జిరాక్స్ పేపర్ అయితే ఉంది. ఈ జిరాక్స్ పేపర్ని కస్టమర్కి వెళ్ళి డెలివరీ చేయాలి. ఇది ఎలా అంటే, కొంతమందికి కస్టమర్స్కి జిరాక్స్ కావాలి కదా, ఇమీడియట్లీ జిరాక్స్. వాళ్ళు జిరాక్స్ షాప్కి వెళ్ళి జిరాక్స్ పేపర్ తెచ్చుకునే దానికంటే బ్లింకిట్లో వాళ్ళకి కావాల్సిన జిరాక్స్ పేపర్ని వాళ్ళ బ్లింకిట్ యాప్లో అప్లోడ్ చేసి ఆ జిరాక్స్ కాపీ ఇంటికి తెప్పించుకుంటారు. ఇదే ఆ జిరాక్స్ కాపీ. దీన్ని డెలివరీ చేయాలి. ఇంకో విషయం, ఈ ఆర్డర్ ఫినిష్ చేస్తే టోటల్గా 4 అవర్స్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ 4 అవర్స్లో నాకు ఎంత మనీ వచ్చాయని మీకు చూపిస్తాను ఈ ఆర్డర్ డెలివరీ అయ్యాక. స్టోర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా కస్టమర్ పెట్టిన లొకేషన్కి వెళ్ళి నా దగ్గర ఉండే జిరాక్స్ పేపర్ కస్టమర్కి డెలివరీ చేశాను. ఈ రోజు నేను మార్నింగ్ గిగ్స్ బుక్ చేసేటప్పుడు 11 గంటల వరకు అయితే బుక్ చేశాను. 4 గిగ్స్ బుక్ చేశాను 4 అవర్స్కి. ఇప్పటి వరకు 4 గిగ్స్ అయితే కంప్లీట్ చేశాను. ఈ 4 అవర్స్లో నేను సంపాదించింది ఎంత అంటే 440 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేశాను. ఇందులో నాకు ఇన్సెంటివ్ ఎంత వచ్చిందంటే 210 రూపాయలు ఇన్సెంటివ్ అయితే వచ్చింది. అంటే నేను చేసింది జస్ట్ 230 రూపాయలు మాత్రమే. 7 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే 230 రూపాయలు అయితే వచ్చాయి. 4 అవర్స్కి 440 అంటే పెర్ అవర్కి 100 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చినట్టే, ఓకేనా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఎర్నింగ్ స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఇన్సెంటివ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇన్సెంటివ్ నేను చూస్తున్నాను చూడండి. 21 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 750 రూపాయలు ఎక్స్ట్రా ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఒకవేళ 58 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే 3290 రూపాయలు ఇన్సెంటివ్ అయితే వస్తుంది. అంత సాహసం అయితే చేయను. జస్ట్ 21 ఆర్డర్స్ కంప్లీట్ చేయడానికి అయితే చూస్తాను. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఆర్డర్ వచ్చినట్టయితే కంప్లీట్ చేశాను. మధ్యలో టిఫిన్ కూడా చేయలే. ఇప్పుడు టిఫిన్ చేసేసి ఒక 15-20 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఎర్నింగ్ స్టార్ట్ చేస్తా. మీరు ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోండి. మీరు కరెక్ట్ టైంకి ఫుడ్ తినకపోతే మీరు ఎంత సంపాదించినా ఆ సంపాదన అంతా కూడా వేస్టే. మీరు కరెక్ట్ టైంకి తినడానికి కోసమే కదా ఇంత కష్టపడుతున్నారు. అలాంటిది కరెక్ట్ టైంకి ఫుడ్ తినకపోతే ఆ డబ్బులంతా ఏం చేసుకుంటారు? కరెక్ట్ టైంకి ఫుడ్ తింటే మీకు ఏ హెల్త్ ఇష్యూస్ కూడా రావు. 30 మినిట్స్ బ్రేక్ తీసుకున్నా. 30 మినిట్స్ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 4 అవర్స్ గిగ్స్ అయితే బుక్ చేసిన. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎర్నింగ్ మీద ఫోకస్ చేస్తా. మరో 4 అవర్స్ లాగిన్లో ఉండి ఇంకెంత సంపాదిస్తానని క్లియర్ మీకు చూపిస్తాను. ఇందులో ఐస్ క్రీమ్ ఉంది, దీన్ని డెలివరీ చేయాలి. మీలో చాలామంది బ్లింకిట్లో చిన్న చిన్న కవర్సే వస్తాయి, వీటిని డెలివరీ చేస్తే పని అయిపోతుంది అనుకుంటారు. అది కాదు, బ్లింకిట్లో కూడా ఒక్కొక్కసారి 30-40 ఐటమ్స్ కూడా పడుతూ ఉంటాయి. ఆ ఐటమ్స్ అన్ని కూడా ఒకే పర్సన్ డెలివరీ చేయరు, 2 లేదా 3 వెళ్ళి డెలివరీ చేస్తారు, ఓకేనా. ఒక్కొక్కసారి బియ్యం ప్యాకెట్లు కూడా వస్తూ ఉంటాయి. అప్ టు 20 kgs, అప్ టు 15 kgs, అప్ టు 10 kgs వెయిట్ అయితే ఉంటుంది. అలాంటివి మనమే మోసుకుని వెళ్ళి కస్టమర్కి డెలివరీ చేయాలి. ఈ గ్రాసరీ డెలివరీ ప్లాట్ఫామ్ అనేది డోర్ డెలివరీ కాబట్టి కస్టమర్ కిందికి రారు. మనమే ఇంటి వరకు వెళ్ళి వాళ్ళ డోర్ వరకు వెళ్ళి మన దగ్గర ఉన్న గ్రాసరీస్ డెలివరీ చేయాలి. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, జిమ్ మెంబర్షిప్ నాకు అవసరం లేదు, ఇక్కడే నాకు మంచి ఎక్సర్సైజ్ అయిపోతుంది, జిమ్ అంతా ఇక్కడే అయిపోతుంది, ఇంకా జిమ్ ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి ఈ ఆర్డర్ అయితే డెలివరీ చేసాం. ఇందులో ఒక ఐస్ క్రీమ్ అయితే ఉండింది. ఈ ఐస్ క్రీమ్ కస్టమర్కి డెలివరీ చేశాను. నా దగ్గర కోల్డ్ ప్రొటెక్షన్ బ్యాగ్ అయితే ఉంది. ఈ బ్యాగ్ని వేర్ హౌస్లో సబ్మిట్ చేస్తేనే నెక్స్ట్ ఆర్డర్ అనేది వస్తుంది. చాలామంది ఈ బ్యాగ్ కస్టమర్కి డెలివరీ చేసి స్టోర్కి వెళ్ళిపోతారు. స్టోర్లో ఆ బ్యాగ్ అనేది ఇవ్వరు. మళ్ళీ అక్కడి నుంచి 3 కిలోమీటర్ వెనక్కి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకోవడానికి వెళ్తారు. ఇదంతా టైం వేస్ట్ పంచాయతీ. అందుకోసమనే ముందుగా తెలుసుకోండి, ఈ బ్యాగ్ అనేది కస్టమర్కి డెలివరీ చేయకూడదు. ఈ బ్యాగ్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే కస్టమర్కి డెలివరీ చేయాలి. మళ్ళీ బ్లింకిట్ స్టోర్లో జిరాక్స్ పేపర్లు పడ్డాయి. ఈ జిరాక్స్ పేపర్లు కస్టమర్కి డెలివరీ చేయాలి. ఇలాంటి ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఆర్డర్లు వస్తాయని. ఓకే, వీటిని డెలివరీ చేద్దాం. ఒక విషయం మాత్రం బాగా అబ్జర్వ్ చేసిన, మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్డర్స్ అనేవి స్లో అయినాయి. మార్నింగ్ 6 నుంచి 10 వరకు ఆర్డర్స్ బాగా ఉన్నాయి. 12 గంటల తర్వాత ఆర్డర్స్ అనేవి స్లో అయిపోయినాయి. కస్టమర్ అయితే కొంచెం ముందుకు రమ్మంటున్నారు. ఈ లోపలికి వెళ్ళడానికి మనకు పర్మిషన్ ఉండదు. అందుకోసమే ఆయన ఏమంటున్నారంటే ఆ గేట్ దగ్గర అన్న, గేట్ లోపల నుంచి ఐటెం ఇచ్చేద్దాం అని చెప్పి అంటున్నారు. ఎలా అయితే ఉంది ఐటెం ఇవ్వడం కావాలి.
మొత్తానికి కష్టపడి కస్టమర్కి ఆ పేపర్లు అయితే ఇచ్చాను, ఆర్డర్ డెలివరీ చేద్దాం. మొత్తానికి ఈ ట్రిప్లో 27 రూపాయలు మనీ అయితే వచ్చాయి. నాకైతే ఇన్ సమ్ టైమ్స్ బ్లింకిట్లో వచ్చిన ఎర్నింగ్స్ సరిపోవు అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అనేది వెళ్తూ మాట్లాడదాం. బ్లింకిట్లో రేట్ కార్డ్ తక్కువగా ఉందని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, నేను ఎక్కువగా బైక్ ట్యాక్సీకి ప్రయారిటీ ఇస్తాను. బైక్ ట్యాక్సీలో 100 రూపాయల ఆర్డర్లు, 200 ఆర్డర్లు, 300 రూపీస్ లాంటి లాంగ్ ఆర్డర్స్ కూడా వస్తాయి. కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. బట్ ఇక్కడ తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ రావు. ఎక్కువ టైం వర్క్ చేస్తే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఇన్సెంటివ్స్ ఎక్కువగా ఉంటాయి. బైక్ ట్యాక్స్లో అసలు ఇన్సెంటివ్స్ అంత గొప్పగా ఉండవు. ఏదేమైనా సరే పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి రైడర్ రేట్ కార్డ్ అనేది ఇంకాస్త ఇంప్రూవ్గా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడున్న రేట్ కార్డ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే నేను ప్రెస్టేజ్ హైఫీల్స్ దగ్గర అయితే ఉన్నాను. ఈ ప్రెస్టేజ్ హైఫీల్స్కి దాదాపు ఇప్పటి వరకు 7 సార్లు వచ్చుంటారు భయ్య. ఈ ప్రెస్టీజ్ హైఫీల్స్లో ఆర్డర్ డెలివరీ చేయడం వల్ల నా టైం అంతా ఇవాళ చాలా లాస్ అయింది. ఓకే, ఫైనల్గా ఇప్పటి వరకు నేను 10 అవర్స్ లాగిన్లో ఉన్నాను. ఈ 10 అవర్స్కి నాకు వచ్చిన ఎర్నింగ్స్ ఎంత అంటే 1047 రూపాయలు, 1047 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేశాను. ఎన్ని ఆర్డర్లు కంప్లీట్ చేశానంటే 18 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. రిమైనింగ్ ఇంకొక 3 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయాలి. 3 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఇంకొక 700 రూపాయలు ఇన్సెంటివ్ అయితే వస్తుంది. బట్ ప్రళయం ముంచుకొచ్చేస్తుంది, హెవీ వర్షం అయితే వచ్చేస్తుంది. ఆ పక్క నుంచి ఆ 3 ఆర్డర్లు ఎంత వేగంగా వెళితే అంత వేగంగా కంప్లీట్ చేసి ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇప్పుడు టైం 5:18 అవుతుంది. నాకు తెలిసి ఆ 3 ఆర్డర్లు కంప్లీట్ చేయడానికి ఎలా లేదన్నా సరే 2 అవర్స్ అయిపోతుంది. ఎందుకంటే ఈ టైంలో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. వన్స్ ఆ 3 ఆర్డర్లు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను స్క్రీన్ మీద మీకు. అక్కడికి 1 అవర్ తర్వాత మళ్ళీ ఇదే అపార్ట్మెంట్కి ఇంకో ఆర్డర్ అయితే వచ్చింది. ఇంతకు ముందులా ఇప్పుడు వాతావరణం అయితే లేదు. ఈ మేఘాలను చూస్తూ ఉంటే ఇంకా సేపట్లో వర్షం వచ్చేలానే ఉంది. నా దగ్గర నుండి పార్సల్ లోపలికి వెళ్ళి కస్టమర్కి డెలివరీ చేసి వచ్చేస్తాను. ఇప్పుడు కూడా చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఇక్కడ హెల్మెట్ మీద చూపిస్తున్నాను చూడండి వర్షపు చుక్కల్ని. నా దగ్గర ఉన్న గ్రాసరీ కస్టమర్కి డెలివరీ చేసి బయటకు వచ్చిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షం మామూలుగా పడట్లేదు, దుమ్ము రేపుతుంది. ఈ వీడియో మెయిన్ టైటిల్ వర్షాకాలంలో బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్స్కి ఎక్కువ ఎర్నింగ్స్ ఎలా వస్తాయి అనే కదా. వర్షం పడిందంటే బ్లింకిట్లో రైన్ సర్జ్ అనేది యాడ్ అవుతుంది. ప్రతి ఆర్డర్కి 20 రూపాయల నుంచి 35 రూపాయల వరకు రైన్ చార్జ్ అనేది యాడ్ చేస్తారు. వర్షం పడిందంటే బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో ఆర్డర్స్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి. ఈ టైంలో బ్లింకిట్ కానీ, జెప్టో కానీ, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మనీ అయితే సంపాదిస్తారు. చూసారా, వర్షం పడుతుంది, డెలివరీ పార్ట్నర్స్ మాత్రం వర్క్ చేస్తూనే ఉన్నారు. ఏ డెలివరీ పార్ట్నర్ కూడా వర్షం పడుతుంది కదా అని చెప్పి పక్కన ఆగిపోలేదు. అలా పక్కన ఆగిపోతే వాళ్ళు టార్గెట్కి రీచ్ అవ్వలేరని వాళ్ళకి తెలుసు. అందుకోసమనే ఎర్నింగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. నా హెల్మెట్ బైక్కే పెట్టాను, హెల్మెట్ మొత్తం తడిచిపోయింది. ఇప్పుడైతే నేను మళ్ళీ స్టోర్కి అయితే వెళ్తున్నాను. మీలో చాలా మంది నన్ను అడుగుతున్నారు బ్లింకిట్లో వర్క్ చేయాలా, బైక్ ట్యాక్సీలో వర్క్ చేయాలా అని చెప్పి. ఈ వర్షాకాలంలో బ్లింకిట్లో వర్క్ చేసుకుంటేనే బెస్ట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే బ్లింకిట్లో మీకంటూ స్పెసిఫిక్గా ఒక స్టోర్ ఉంటుంది. రెయిన్ కోట్లు మీ దగ్గర లేకపోతే బ్లింకిట్లో రెయిన్ కోట్లు కొనుక్కోవచ్చు. 250 రూపాయలు ఇస్తే మీకు రెయిన్ కోట్ కిట్ అనేది ఒకటి ఇస్తారు. రెయిన్ కోట్తో మీరు బ్లింకిట్లో వర్క్ చేసుకోవచ్చు. ఆ టైంలో ఆర్డర్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది, రెయిన్ ఛార్జ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేయొచ్చు. బైక్ ట్యాక్సీలో అలా చేయలేం. వర్షం పడిందంటే ఆర్డర్లు రావు. ఆర్డర్లు వచ్చినా ఆ ఆర్డర్ని మనం కంప్లీట్ చేయలేము, ఎందుకంటే హెవీ ట్రాఫిక్ అనేది ఉంటుంది కాబట్టి. స్టోర్కి రాగానే ఆర్డర్ పడింది, బ్యాచ్ ఆర్డర్ 2 ఆర్డర్లు అయితే ఉన్నాయి. 2 ఆర్డర్లు 2 వేరు కస్టమర్కి డెలివరీ చేయాలి. ఒక రోజులో 1000 రూపాయల నుంచి 1500 సంపాదించడం ఎంత కష్టమో ఒక రైడర్కే తెలుస్తుంది. ఈరోజు చూడండి, నేను ఇంత ఎర్నింగ్ చేశానా, లాస్ట్లో వర్షం వచ్చింది అయినా రైడ్స్ అనేది కంప్లీట్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఇంకొక 2 రైడ్లు కంప్లీట్ చేస్తే 750 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. ఆ ఇన్సెంటివ్ కోసం వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, ఏదొచ్చినా సరే రైడ్లు కంప్లీట్ చేస్తూనే ఉంటాను. నేను ఒక్కడే కాదు, బ్లింకిట్లో చాలామంది రైడ్స్ కంప్లీట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత తెలుస్తుంది రైన్ చార్జ్ యాడ్ అయిందా లేదా అనేది. సో మీరు చాలామంది అనుకుంటారు బ్లింకిట్లో ఒక రోజుకి 1000 రూపాయలు, 2000 కూర్చుంటే వచ్చేస్తాయని. తప్పు, కూర్చుంటే రావు. ఈ బ్లింకిట్లోనే కాదు, బైక్ ట్యాక్సీలు ఎందులోనే సరే కష్టపడాలి. 8 to 10 అవర్స్ కష్టపడితేనే ఆ డబ్బులు అయితే వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇందులోకి రావాలా వద్దనేది ఆలోచించండి. ఇక్కడ బాగా వర్షం పడుతుంది, ఈ వర్షంలో ఎందుకు తడిచి డెలివరీ చేయాలి అని ఆగిపోతే నాకు ఈ ఇన్సెంటివ్ మనీ రాదు. తెల్లవారు నుంచి ఇప్పటిదాకా చాలా హార్డ్ వర్క్ చేశాను. నేను చేసిన హార్డ్ వర్క్కి వాల్యూ ఉండదు. సో అందుకోసమనే వర్షం వచ్చినా నేనైతే రైడ్లు కంప్లీట్ చేస్తున్నాను. ఇంకొక 2 రైడ్లు పోయా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ 2 రైడ్లు కంప్లీట్ చేసి ఆ 750 రూపాయలు ఇన్సెంటివ్ అనేది ఎర్న్ చేస్తాను. ఎన్ని పెట్టాను నా ఆర్డర్? ఒక ఐటమ్ అయితే డెలివరీ చేశాను. యాక్చువల్లీ బ్యాచ్ ఆర్డర్ పడింది, ఒక ఐటమ్ కస్టమర్కి డెలివరీ చేశాను. ఇంకొక ఐటమ్ ఉంది, ఈ చిన్న ఐటమ్. వర్షం వస్తుంది, తడిచిపోతుంది చూడండి, అయినా డెలివరీ చేయాలి. జస్ట్ ఇక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ చూపిస్తుంది. ఈ ఆర్డర్ ఫినిష్ చేస్తే ఆల్మోస్ట్ నేను కంప్లీట్ చేయాల్సిన 21 ఆర్డర్ ఫినిష్ అయిపోయినట్టే. సక్సెస్ఫుల్గా ఈరోజు నేను 11.5 అవర్స్ లాగిన్లో ఉండి ఎంత ఎర్నింగ్ చేశానంటే 1461 రూపాయలు అయితే సంపాదించాను. ఏది ఇన్సెంటివ్స్తో కలిపి నాకు వచ్చిన ఎర్నింగ్స్ ఎంత అంటే
1460 రూపాయలు ఎర్నింగ్స్. దీనికోసం నేను ట్రావెల్ చేసింది ఎన్ని కిలోమీటర్లు అంటే యాక్చువల్లీ కిలోమీటర్ గుర్తులేదు, బట్ ఇక్కడ యాప్లో ఎంత చూపిస్తుందంటే 45 కిలోమీటర్ మాత్రమే చూపిస్తుంది. బట్ నేను మాత్రం 100 నుంచి 130 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసి ఉంటాను. ఈ యాప్లో 45 కిలోమీటర్ మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే ఈ యాప్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే వేర్ హౌస్ నుంచి కస్టమర్ లొకేషన్కి 3 కిలోమీటర్లు వెళ్ళి డెలివరీ చేస్తే ఆ 3 కిలోమీటర్ మాత్రమే కౌంటింగ్ అవుతుంది. అక్కడ నుంచి ఖాళీగా వచ్చింది కౌంటింగ్ అవ్వట్లేదు. అందుకోసమనే 45 కిలోమీటర్ మాత్రమే చూపిస్తుంది. ఓవరాల్గా నేను 100 నుంచి 120 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. 120 కిలోమీటర్ అయితే 250 రూపాయలు పెట్రోల్ అయితే అయిపోయి ఉంటుంది. ఎందుకంటే సిటీ లోపల ట్రావెల్ చేసాం, దగ్గరగా తిరిగాం కాబట్టి ఎక్కువగా మైలేజ్ అయితే రాలేదు. 250 రూపాయలు పెట్రోల్ తీసేస్తే ఈ 1460 రూపాయల్లో నాకు మిగిలింది 1200 రూపాయలు ఎర్నింగ్స్ అయితే మిగిలాయి. ఈ 1200 రూపాయలు సంపాదించి 11.5 అవర్స్ 11 గంటల 30 నిమిషాలు లాగిన్లో ఉన్నాను. ఓకేనా అమ్మా, వర్షంలో తడిచాను భయ్య, వణుకుతూ వర్క్ చేశాను. ఈ ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ అన్ని నేను మీకు చెప్తే మీకు అర్థం కావు. ఈ గ్రౌండ్లో వర్క్ చేస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా, ఫైనల్గా నేను 11 గంటల లాగిన్లో ఉండి 1400 రూపాయలు ఎర్నింగ్స్ చేశాను. మీరు బ్లింకిట్లో డైలీ ఎంతమంది సంపాదిస్తున్నారు? బ్లింకిట్ బాగుందా లేదా మీకు వేరే ఏదైనా యాప్ ఉంటే ఆ యాప్ బాగుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళైతే ఈ 11 అవర్స్కి మీరు ఎంత ఎర్నింగ్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఎర్నింగ్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. ఇప్పుడు వర్షం పడుతుంది, చిన్న చింతలు వస్తున్నాయి, తడుస్తూ వణుకుతూ ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా రైడ్లు కంప్లీట్ చేయాలని ఇంట్రెస్ట్ నాకైతే లేదు, ట్రాఫిక్ ఉంది కాబట్టి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.